16వ శతాబ్దంలో పురిలో జరిగినటువంటి యథార్థ కథ. ఒక అందమైన బ్రాహ్మణ విధవరాలైన లలిత అనే ఆమె ఒకరోజు నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా అప్పుడు లాల్బేగ్ అనే అతను ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి తన భార్యగా చేసుకుంటాడు. ఆమెకి ఒక కొడుకు పుడతాడు. వాడి పేరే సలాబేగ్. సలాబేగ్ చిన్నప్పటినుంచి ముస్లింల ఆచారాలను పాటిస్తూ ఉంటాడు. ఒకరోజు సలాబేగ్కు విపరీతమైన జ్వరం వస్తుంది. అప్పుడు అతని వయస్సు 6 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళ అమ్మగారైన లలిత పూరి జగన్నాథుడిని పూజిస్తుంది. జగన్నాథుడి మహిమ వలన సలాబేగ్ జ్వరము పూర్తిగా నయమవుతుంది. అప్పటినుంచి సలాబేగ్కు కూడా జగన్నాథుడి మీద అభిమానం పెరుగుతుంది. సలాబేగ్ ముస్లిం కావడంతో అతనికి జగన్నాథుడి దేవాలయంలో దర్శనాన్ని అనుమతించరు. జగన్నాథుడి రథయాత్ర సమయంలోనూ అతనికి అనుమతించరు. కాని అతను దూరం నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండా చూస్తూ ఉంటాడు. పూరి జగన్నాథుడిపై అభిమానం ఉన్న తన తండ్రి చెప్పినట్టుగానే అతని ఆచారాలను పాటిస్తూ రోజు మసీదుకు వెళ్లి నమాజ్ చేస్తూ ఉంటాడు. చూస్తూ చూస్తూ సలాబేగ్ పెరిగి పెద్దవాడైతాడు. కాని సలాబేగ్కు ఊహ వచ్చిన దగ్గరి నుండి తను తప్పకుండా పూరి జగన్నాథుడి రథయాత్రను దూరం నుంచి చూస్తూ ఉండేవాడు. 21వ సంవత్సరంలో తన తండ్రి లాల్ బెగ్ సలాబేగ్ను సైన్యంలో చేర్పిస్తాడు. అంతేకాకుండా యుద్ధానికి సంబంధించిన యుద్ధ నైపుణ్యాలను సలాబేగ్ నేర్చుకుంటాడు. అంతేకాకుండా నాయకుడిగా ఎదుగుతాడు. కాని ఆ సంవత్సరంలో జరగబోయే జగన్నాథుడి రథయాత్రను చూడలేక ఉండాల్సి వస్తుందేమో అని బాధపడుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం లాగే పుజారులు, యాత్రికులు జగన్నాథుడి రథయాత్రను ప్రారంభిస్తారు. కాని రథయాత్రలో భాగంగా కొంత దూరం వెళ్ళాక రథయాత్ర మాత్రం అస్సలు కదలదు. అప్పుడు అందరూ తరువాత రోజు ఏనుగుల సహాయంతో లాగడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ రోజు ఉదయం 24 బలమైన ఏనుగుల సాయంతో రథం ముందుకు లాగడానికి ప్రయత్నించినా కూడా రథం ఏమాత్రం కదలదు. జగన్నాథుడి రథయాత్ర ముందుకు కదలక పోవడానికి అందరూ ఆశ్చర్యానికి గురి అవుతారు. అప్పుడు వేద పండితులు ఈ విషయాన్ని ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నవాబు దగ్గరికి వెళ్లి చెబుతారు. ఈ విషయంపై అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. జరిగిన సంఘటనపై వేద పండితులు స్వామివారికి ఏ లోటు చేశామనే దానిపై దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు జగన్నాథుడు ఒక వేద పండితుడి కలలో వచ్చి, భయపడకండి, నా ప్రియ భక్తుడు అయిన సలాబేగ్ రాగానే రథం కదులుతుంది అని కలలో చెప్తాడు. ఆ వేద పండితుడు ఈ విషయాన్ని అందరికీ తెలియపరుస్తాడు. 3వ రోజు అందరూ అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జగన్నాథ పడుతున్నప్పుడు జగన్నాథ స్వామి కలలో వచ్చి, నువ్వు నా రథయాత్రకు రాకుండా నా రథం ముందుకు జరగదు అని అభయమిస్తాడు. జగన్నాథుడు చెప్పినట్లుగానే అందరూ అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సలాబేగ్ వచ్చిన 3వ రోజు పూరీ జగన్నాథుడి రథం కదులుతుంది. సలాబేగ్ విపరీతమైన ఆనందాన్ని పొందుతాడు. కాని ఆ సంవత్సరం పురిలో జరిగిన యుద్ధంలో సలాబేగ్కు తీవ్రమైన గాయాలు అవుతాయి మరియు స్పృహ కోల్పోతాడు. అప్పుడు అటుగా వస్తున్న రథయాత్రికులు సలాబేగ్ను గమనించి అతనికి వైద్యం అందించేందుకు పురికి తరలిస్తారు. జగన్నాథుడి ఆశీస్సులతో సలాబేగ్ కోలుకుని జగన్నాథుడికి తనపై ఉన్న ప్రేమకి పరవశించి అప్పటినుంచి సలాబేగ్ పూర్తిగా స్వామి భక్తిలో లీనమైపోతాడు. ఆడమైన భక్తిని పెంచుకుంటూ అనేక భక్తి గీతాలను స్వరపరిచాడు. ఆయన వ్రాసిన కవిత్వం స్వామిపై ప్రేమను, భక్తిని ప్రతిబింబిస్తుంది. రథయాత్రలో ఆయన భజనలు, సలాబేగా రచించిన భజనలు ఇప్పటికీ ఆలపించబడుతూ భక్తుల హృదయాలను అలరిస్తాయి. వాటిలో ఎక్కువగా జగన్నాథుడు, కృష్ణుడి ప్రార్థనలు, శ్లోకాలు ఉంటాయి. గీతాలు సైతం అందరినీ ఆకర్షిస్తాయి. ఈ విధంగా తన జీవితాన్ని భక్తిలో అంకితం చేస్తూ సలాబేగా తనువు చాలిస్తాడు. ప్రతి సంవత్సరం రథయాత్ర సమయంలో సలాబేగ్ సమాధి దగ్గర రథాన్ని తప్పకుండా ఆపుతారు. ముస్లిం యువకుడిగా ఉండి కూడా జగన్నాథుడిపై విపరీతమైన భక్తిని చాటిన సలాబేగ్కు సలాం.